కోళ్ళు కూడా ఉన్నారో దీంట్లో. మన గంగార్ కలర్స్ లో ప్రైస్లు అయితే మనకి చాలా తక్కువ పంచాలకి మంచి ఇట్లా డిజైనింగ్ వస్తాయి. మా ముచ్చట ఏంటంటే మన కొరుట్ల గంగార్ కలర్ షెడ్ మనకైతే వచ్చిన చూడు ఒక్కొక్క గణపతి మామూలు లేదు, ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ప్రజెంట్ ఇవైతే కవర్ వేసి ఉన్నాయి. సేమ్ గణపతులు ఇటు పక్కన షెడ్లు ఉన్నాయి. ఇవన్నీ మీకు చూపెడతా డీటెయిలింగ్గా చూడు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోయి మంచి మంచి అప్డేట్లు అయితే వస్తుంటాయి. చూసి కదా ఇగో సేమ్ అక్కడ ఏ గణపతులు అవుతున్నాయి ఇవి అవే గణపతులు మొత్తం సిట్టింగ్ పొజిషన్లు ఉన్నాయి. ఇది సేమ్ గణపతి కానీ డిఫరెంట్ ఏంటంటే పంచ డిఫరెంట్ ఇచ్చింది. చూసి ఇలా మంచిగా సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి చూడండి. దాదాపు ఒక 15 ఫీట్లు ఉంటుంది గణపతి. మన ఈ గంగార్ కలర్స్లో అయితే షెడ్ 2 ఇంకా షెడ్ 3 గణపతులు చూసినా ఇప్పుడు షెడ్ 1 గణపతులు ఒక్కొక్క గణపతి మామూలు అంటే ఇంకా అదిరిపోయినాయి. చెప్తున్నా కదా చూడు ఎట్లున్నాయో చూసి కదా సేమ్ కాన్సెప్ట్. మన ఈ గంగార్ కలర్స్లో స్పెషాలిటీ ఏంటి అని అంటే ప్రైజులు చాలా డిఫరెంట్. మన గంగార్ కలర్స్లో ప్రైజులు అయితే మనకి చాలా తక్కువనే ఉంటుంది. అట్లనే గణపతులు కూడా ఫినిషింగ్ మంచిగా ఉంటుంది. చూడులిగో హైట్ చూడులు ఎంత ఉంది, దాదాపు ఒక 15 ఫీట్లు ఉంటుంది. అక్కడ త్రిశూలం ఇచ్చి చూడులి బ్యాక్ సైడ్లో. అట్లనే గణపతి ఐజ్ చూడులి బొప్పాయి చూసి కదా. ఇక అట్లనే ఇంకోటి సిట్టింగ్ పొజిషన్లో ఉన్న బొజ్జ గణపతి చూసి కదా. సిట్టింగ్ పొజిషన్లో ఉన్న బొజ్జ గణపతి హైట్ అయితే వచ్చేసి ఒక 14 ఫీట్లు ఉంటుంది. సో ఈ గణపతికి కాన్సెప్ట్ చూడాలి మంచిగా ఓవరాల్గా బ్యాక్ సైడ్ ఆర్చ్ అయితే అదిరిపోయింది. ఆర్చ్లో వేసినట్టయితే వెంకటేశ్వర స్వామి నామాలు అట్లనే శంకు చక్రం అయితే ఇవ్వడం జరిగింది. చూసులుగా గణపతి ఎట్లుంది మరి. ఇంకా మన గంగార్ కలర్స్లో ఏదైనా బుకింగ్ చేసుకొని ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో జై గణేష్ అని చెప్పేసి కామెంట్ చేయాలి. అట్లనే ఇంకా వీడియోని కొంతమందికి అయితే షేర్ చేయాలి, లైక్ చేయాలి. సో వీడియో చూసినట్టయితే మంచిగా మహారాజ్ పొజిషన్లో కూర్చున్న బొజ్జ గణపతి అంటే సిట్టింగ్ పొజిషన్లోనే మంచి ఇట్లా కాలు మీద చేయి పెట్టుకొని మహారాజ్ పొజిషన్లో కూర్చుంది చూడండి. హైట్ అయితే దాదాపు ఒక 16 ఫీట్లు ఉంటుంది. చూసిలే సిట్టింగ్ పొజిషన్లో ఉన్న బొజ్జ గణపతి. సో ఈ మన గంగార్ కలర్స్లో డిఫరెన్స్ అంటే పంచలకి మంచి ఇట్లా డిజైనింగ్ వస్తాయి మా చూడండి. డిజైన్ చూడండి ఎట్లుంది పంచలకి. ప్రతి ఒక్క పంచ మీద కంపల్సరీ ఇట్లాంటి ఒక డిజైన్ ఆర్ట్ అయితే ఉంటుంది. దీనిపైన చూసినట్టయితే డిఫరెంట్ ఇక్కడ సేమ్ అక్కడ ఆ గణపతి ఈ గణపతి అయితే సిట్టింగ్ పొజిషన్ 2 సేమే. డిజైన్ చూడాలి పంచల పైన. ఇక్కడ కూడా చూసినట్టయితే ఇది సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. మనకు స్టార్టింగ్లో చూసినాం కదా అక్కడ, ఇది అదే గణపతి. ఇంకా ఇటు లోపల ఇంకా గణపతులు ఉన్నాయి చూసిలా చూడలేగు. ఇవన్నీ అవే మన బొజ్జ గణపతులే సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతులు. ఇక్కడ నుంచి అక్కడ వరకు బయట స్టార్టింగ్ చూపెట్టిన గణపతులు అవి. ఇవి బొజ్జ గణపతులు. ఇంకా అటు సైడ్ చిన్న గణపతులు ఉన్నాయి, అవి చూసేద్దాం. ఇవి చింతామణి. సో ఇవి కవరేజ్ ఉన్నాయి. చింతామణి మోడల్ గణపతులు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. కవరేజ్ ఉన్నాయి. కవర్ అయ్యి ఎటు సైడ్ ఉన్నాయి అవి చూపెడతా. సో ఇక్కడ మనకి ఎదురుగా చూస్తులా సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి బాల్ గణేష్ ఎల్కా హక్ చేసుకున్నట్టు చూడలిగో చేతిలో మోదుగు పట్టుకుంది. గణపతి ఓవరాల్ ఒక 7 ఫీట్స్ హైట్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ బొజ్జ గణపతి సిట్టింగ్ పొజిషన్లో ఉంది. ఇది ఒక డిఫరెంట్ గణపతి ఉంది చూసిలా. మంచిగా బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే పైన శివుడు చుట్టూ గణపతులు అని ఇచ్చిళ్ళు, చిన్న గణపతులని సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. గణపతి అయితే అదిరిపోయింది చూడాలి. క్లోజప్ చూడాలి. రైట్ సైడ్ కొన్ని గణపతులు ఉన్నాయి, చిన్న గణపతులు. ఇవన్నీ సింహం పైన సింహంలో అయితే వచ్చినాయి. సైడ్లకు చూడాలి అటు ఇటు. గణపతి సిట్టింగ్ పొజిషన్లో ఉంది చూసిలు కదా. ఇవి మన గంగార్ కలర్స్ మెయిన్ షెడ్ గణపతులు. అక్కడ ఏవైతే కవర్ పెట్టి ఉన్నాయో ఇవన్నీ సేమ్ అవే గణపతులు. సో ఇక్కడ కవర్ వేసింది ఉందని చెప్పినది చింతామణి గణపతి చూడాలి. రాముడు సీతమ్మ అయితే ఇచ్చిళ్ళు. కింద ఒక అంశ ఉంది, సిట్టింగ్ పొజిషన్లో ఉంది గణపతి. ఇగో ఇక్కడ సేమ్ బొజ్జ గణపతి. కలరింగ్ అయితే ప్యూర్ వైట్ ఇచ్చిళ్ళు. మా ఫేస్ చూడు, అరే ఐస్ చూడు మస్తు వచ్చింది గణపతి అవుట్పుట్ చూసిలు కదా. ఇది ఇంకోటి సిట్టింగ్ పొజిషన్లో ఉన్న చింతామణి. బ్యాక్ సైడ్లో అయితే నెమ్మలు ఇచ్చింది చూడాలి. క్లోజప్ చూడాలి. లాస్ట్ అండ్ ఫైనల్ గణపతి చూసినట్టయితే గరుడ ఎలుక గణపతి నాట్యం చేస్తుంది. గంగార్ కలర్స్లోని మెయిన్ షేడ్లో కొన్ని గణపతులు మిస్ అయినాం, చూపెడుతున్నా లాస్ట్లో చూడాలి. ఇక ఇడున్నాయి చూసిలా. కలరింగ్ అయితే వర్క్ స్టార్ట్ అయినాయి. ఇది జస్ట్ వైట్ కలర్ అయి ఉన్నాయి. ఈ గణపతులు అయితే వచ్చేసి అన్ని చిన్న గణపతులు చూసిగా. బాల్ గణేష్ కింద ఎలుక. హైట్ అయితే ఒక 5 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ చిన్న గణపతి ఎలుక మీద కూర్చుంది. ఇటు సైడ్ కూడా సేమ్ కానీ హైట్ అయితే ఇది డిఫరెంట్, ఒక 6 ఫీట్స్ ఉంటుంది. ఎలుక పైన వచ్చింది. ఇది ఫుల్ వర్క్ అయిపోయిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తాం. మిస్ అవుద్ది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి. అట్లా ఇన్స్టాంట్ ఫాలో అవ్వాలి. చలో మరి ఉంటున్నా రైట్. బాయ్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.